కాశీ విశ్వేశ్వరుడు, అలంపూర్ బాలబ్రహ్మేశ్వరుడు సమానమైన శక్తి గలవారని చెబుతారు. అది కాశీ అయితే ఇది హెమలాపురం. కాశీలో గంగా నది ఉత్తరవాహినిగా ఉంటే ఇక్కడ తుంగభద్రా నది ఉత్తరవాహినిగా కనిపిస్తుంది. కాశీలో శక్తిపీఠం విశాలాక్షిదేవి అయితే అలంపూర్లో జోగులాంబ అమ్మవారు 5వ శక్తిపీఠంగా వెలిశారు. అక్కడ కాశీ విశాలాక్షి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 17వ శక్తిపీఠం. ఇక్కడ అలంపురి జోగులాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా ఇక్కడ వెలిసింది. అదేవిధంగా స్నానఘట్టాలు కూడా మనకు కాశీ క్షేత్రంలో వలె ఇక్కడ కూడా మనకు 64 స్నానఘట్టాలు ఉన్నాయి. పాపనాశనేశ్వరం, సంగమేశ్వరం, క్షేత్రపాలకుడు పరివార దేవతలతో పాటు ఉన్నాడు. అక్కడ మన వారణాసి క్షేత్రంలో ప్రత్యేకంగా కాలభైరవ స్వామికి ఆలయం ఉంది. కానీ ఇక్కడ మనకి పరివార దేవతల్లో కాలభైరవ స్వామి కూడా ఉన్నాడు ఇక్కడ క్షేత్ర ప్రమాణంగా. కాబట్టి ఈ క్షేత్రం దక్షిణ కాశీ క్షేత్రం అనడంలో ఎటువంటి సందేహం లేదు.